స్వరాజ్ బీజేపీ సీనియర్ లీడర్, జాతీయ స్థాయిలో ఓ ప్రత్యేకత ఉన్న నాయకురాలు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా సమర్థ నాయకత్వాన్ని అందించారు. అటు నార్త్ లోనూ ఇటు సౌత్ లోనూ సుష్మాకంటూ ఓ ఇమేజ్ ఉంది. బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ఆశీస్సులు నిండుగా ఉన్న సుష్మా తెర వెనుక జోరుగా మంత్రాంగాన్ని సాగిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తన రహస్య ఎజెండాతో నరేంద్ర మోడీకి చెక్ పెట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకించిన వారిలో సుష్మా కూడా ఒకరు. పార్టీ నిర్ణయాలను అరుదుగా వ్యతిరేకిస్తూనే తన లైన్ ఏంటో చెప్పకనే చెప్పేవారు. సైలెంట్ రెబెల్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రచారంలోనూ సొంత ఇమేజ్ తో వెళ్లారు. మధ్యప్రదేశ్ లో తను పోటీ చేసిన విదిశ నియోజకవర్గమే కాక ఇతర సీట్లలో ప్రచారం నిర్వహించినప్పుడు కూడా అయిష్టంగానే మోడీ పేరు ప్రస్తావించారే తప్ప ఎక్కడ ఆయన్ను పొగడ్తలతో ముంచిన దాఖలాలు లేవు. సుష్మాకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అండగా ఉంటూ వస్తున్నారు. మోడీ అభ్యర్థిత్వంపై తన అయిష్టాన్ని అవకాశమున్న ప్రతిసారి చూపుతున్నారు సుష్మా. పార్టీ స్పష్టంగా చెప్పినా అమేథీలో ప్రచారం నిర్వహించలేదు సుష్మా. గుజరాత్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ప్రచారం చేశారే తప్ప అక్కడికి మాత్రం వెళ్లలేదు. తనకు ఎక్కడైతే పేరుందో ఆ ప్రాంతాల్లో క్యాంపెయినింగ్ చేశారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వారణాసి వైపు కన్నెత్తి కూడా చూడలేదు చిన్నమ్మ. ఇవన్నీ కూడా సుష్మా స్ట్రాటజీ ఏంటో చెప్తున్నాయంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. బీజేపీకి మెజార్టీ స్థానాలొస్తే సుష్మా రోల్ ఏంటన్నది పక్కన పెడితే ఒకవేళ ఏమాత్రం తక్కువ వచ్చినా తన ప్లాన్ అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మోడీ వ్యతిరేకులను పార్టీకి దగ్గర చేయడంలో సుష్మా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. కలిసొచ్చే పార్టీలను ఏకం చేసి ఎన్డీఏను బలోపేతం చేసే సత్తా ఆమెకు ఉంది. తన సహచరులతో కలిసి మోడీకి వ్యతిరేకంగా బలమైన కోట్రీని తయారు చేసుకున్న ఆమె ప్రధాని పదవి అలంకరించినా ఆశ్చర్యపోనవసరం లేదు.